ఇబ్రహీంపట్నం లోయపల్లి గ్రామంలో లంబాడీల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని లంబాడ ఐక్య నాయకుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వేదిక ఆధ్వర్యంలో వారు నిరసన వ్యక్తం చేశారు. సంత సేవలాల్ విగ్రహాన్ని పోలీసులు తొలగించి లంబాడీలను తీవ్రంగా అవమానపరిచారని లంబాడ ఐక్య విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి కొర్ర రాజేష్ నాయక్ మండిపడ్డారు. విగ్రహాన్ని తొలగించిన ఇబ్రహీంపట్నం ఏసీపీని కఠినంగా శిక్షించి ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ విగ్రహాలు ఉన్న చోటనే యథావిధిగా ప్రతిష్ఠించాలని కోరారు. వారం లోపల విగ్రహాలను ప్రతిష్ఠించిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీని డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు కొర్ర రాజేష్ నాయక్. యావత్ బంజారా సమాజానికి అవమానించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్కి నడి దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం లోయపల్లి గ్రామంలో బంజారాల ఆరాధ్యమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మేరమయాడి విగ్రహాలని తొలగించడం జరిగింది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగా వామపక్షం కానీ ఏసీబీ గారు విగ్రహాన్ని తొలగించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఏసీబీ గారిని ఉద్యోగం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల అన్ని గిరిజన విద్యార్థి సంఘాలను కలిసి డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ మీడియా వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో, గిరిజనుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తున్నారో, అదేవిధంగా గిరిజన జాతిని అవమానించ చూస్తున్నారో, అదేవిధంగా గిరిజన జాతిని తక్కువ చేయాలని చూస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం గిరిజనులందరం కలిసి అసెంబ్లీ ముట్టడిస్తాం. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో విషాదం చోటు చేసుకుంది. ఢీ షోలో